కూటమి చాలా బాగున్నదండి. కానీ పథకాలు ఏమీ కూడా అమలు జరగడం లేదు. ఆ పథకాలు అమలు జరిగితే దీని అంత మంచి ప్రభుత్వం ఉండదని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ ఇప్పుడు వరకు ఏ పథకాలు కూడా అమల్లో లేవు. అలాగే పవన్ కళ్యాణ్ విధానం కూడా చాలా బాగుందండి. కానీ అభివృద్ధి రోడ్లు గట్రా జరుగుతున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తారని పిఠాపురం ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఆయన దీని మీద పరీక్ష నిర్ణయం తీసుకోండి, చెత్త తీసుకోండి చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ అయినా సీఎం అండి. అది అవును సార్. గెలిచిన తర్వాత బాగానే ఉన్నదండి. కానీ ఆయన కొంచెం దూరంగా ఉండడం వల్ల ప్రజల్లో ఒక రకమైన భావన ఏర్పడుతుంది. ఆయన తరచు కూడా వచ్చి నియోజకవర్గాన్ని గురించి మాట్లాడుతూ మంచి చెట్లు తెలుసుకుంటూ ఉంటే ఇంకా మంచి సింపతి ఏర్పడుతుందండి. అది ఆయన ఎక్కడ ఉన్నారు ఏదో చేస్తారో అని కాకుండా ప్రజలకి కొంచెం త్వరగా కనపడుతూ ప్రజలకు ఏం కావాలో ఏం చేస్తే బాగుంటుందో అని ఆయన కూడా కొంచెం దృష్టి పెట్టి చేస్తే ఇంకా పవన్ కళ్యాణ్ లైఫ్ పిఠాపురం అండి. ఇంకా ఎమ్మెల్యేగా అదే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మీద గెలిచారు కాబట్టి ఆయన దృష్టి పెట్టి ఒక్క బ్యాటరీని పిఠాపురం తీసుకొస్తే రానున్న రోజుల్లో చాలా ప్రజలు సుఖపడతారండి. వర్మ గారికి మించిన నాయకుడు లేడండి. వర్మ గారు కష్టజీవి, చాలా మంచోడు. ఎవరు పిలిచినా కూడా వెంటనే వస్తాడు. కానీ గొప్ప ఎత్తండి ఆయన. అలా ఎత్తుని ఉండాలండి మన నియోజకవర్గంలో. కానీ ఆయనకి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా నిరక్షణ వైఖరిలో ఉన్నదండి. కానీ వర్మ చాలా మంచోడండి.